హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహానాడు రాజ్యాంగ రక్షణ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు మాల మహానాడు నేతలు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. ప్రజలను కుల మతాలుగా విడగొడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 2 నుంచి 8 వరకు యాత్ర నిర్వహిస్తామన్నారు మాల మహానాడు నేతలు. భారత రాజ్యాంగాన్ని ముమ్మాటిని కాపాడుకుందాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలోని ప్రజలందరికీ అన్ని హక్కులు కల్పించిన ఈ భారత రాజ్యాంగమే మాకు ఏకైక రక్షగా ఉంటుంది తెలియజేస్తూనే ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు ఈ భారతదేశంలో సగటు మనిషి మాట్లాడాలన్నా, సగటు మనిషి తన భావ వ్యక్తీకరించాలన్నా కూడా ఈరోజు ముప్పుగా వాటిల్లి కనీసం బట్టల మీద ఆంక్షలు, తిండి మీద ఆంక్షలు, అంటే మీకు పౌర సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి హక్కులు లేవని భారతదేశంలో తెలియనటువంటి ఈ మనవాదులు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లను కానీ తరిమి కొట్టాలి. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మనం ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కనుక మనం నిలిచాలనుకుంటే మాత్రం మనవాదులకు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని. రాజ్యాంగ హక్కులే కాకుండా వాళ్ళకి ఎక్కడైతే డౌట్లు ఉన్నాయో ఇతర శక్తులు ఈరోజు దేవుని పేరు మీద కానీ మతం పేరు మీద కానీ జరుగుతున్నటువంటి విషయాలన్నింటి కూడా ప్రజలకు చెప్తూ చైతన్యపరుస్తూ ఇది హైదరాబాద్ దాకా కొనసాగుతుంది. 8 రోజులుగా ఈ యాత్రలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యాత్రకు సపోర్ట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు గత 10 ఏళ్లుగా మనవాద సిద్ధాంతాలతోటి ఆర్ఎస్ఎస్, బీజేపీ బాధ్యతలతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలు మొత్తం కూడా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి మనువాదం తీసుకొచ్చి ఈరోజు దళితుల ఉనికిని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగం అనేది దేశం యొక్క రక్షణ కవచం. ఆ రక్షణ కవచం పోతే ఈ దేశం యొక్క మనుగడకే ముప్పు మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ముప్పు నుంచి నివారిస్తానికే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఈరోజు అంబేద్కర్ వారసులు అందరి మీద ఉందని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అయితేంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితేంది, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఒక కుట్రపూరితంగా వివరిస్తున్నటువంటి ఆ కుట్రతనం ఏదవుతుందో వాటన్నిటిని కూడా ఈ సమాజం ముందు పెట్టాలి. ఈరోజు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 హరించబడతా ఉన్నాయి, జీవించే హక్కు కోల్పోతా ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళను ఈరోజు ఒక దేశద్రోహులుగా లేదా సంఘ విద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి.